ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో లావా మొబైల్స్ నుంచి లావా స్పార్క్ 2 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూనిక్నెస్ ఏంటంటే ముందు చెప్పేస్తున్నాను బ్యాటరీ ఒకటి యూనిక్ అనిపించింది అన్నమాట. సో లావా వాళ్ళు లావా షార్క్ 2 5G అయితే పోయి అఫీషియల్‌లో లాంచ్ చేసిర్రు. సేల్స్ స్టార్ట్ కాలేవు. నేను ఈ కామర్స్ సైట్ లైక్ ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో చెక్ చేశాను. అక్కడ కూడా లిస్టింగ్ కాలేదు బై. సో అఫీషియల్ లావా వాళ్ళ వెబ్‌సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. ప్రైస్ గురించి నాకు అడగకండి. వేరే వెబ్‌సైట్‌లో చూపిస్తే మాత్రం 11,000, 13,000, 14,000 అంటారు కానీ అవి షూర్‌గా గాను. కాబట్టి నేను మళ్ళా తర్వాత అప్డేట్ చేస్తాను. సో టెక్ న్యూస్‌లో ఒకసారి ఫాలో అవ్వండి. ఇక్కడ గో 5G బ్రో అనేసి అయితే ట్యాగ్‌లైన్‌తో పాటు కూడా వచ్చింది. ఇక్కడ 5G షార్క్ 2 5G అనేసి ప్యాటర్న్ బాగుంది ఇక్కడ. ఇక్కడ 5G ట్యాగ్‌తో పాటు కెమెరా పక్కకే వచ్చేటట్టు. ఏముంది 6000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ మెయిన్ హైలైట్. అదే ఉంది 18 వాట్స్ ఛార్జ్. సో 18 వాట్స్ ఛార్జింగ్ టైం పడతది భయ్. చాలా టైం పడతది ఛార్జింగ్ కావడానికి. 4 జీబీ ర్యామ్ ప్లస్ 4 జీబీ వర్చువల్ ర్యామ్ ఇస్తారు. 64 జీబీ స్టోరేజ్ వేరియంట్. ఓకే. ఓకే. యూనిఎస్ఎస్‌సిటీ 8200 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. యూనిఎస్ఎస్‌సి ప్రాసెసర్స్ కొంచెం హీట్ ఎక్కుతాయి. సో అదొకటుంది. చూసి వాడాల్సొస్తది. హెవీగా అయితే మీరు ఆడలేరు గానీ బేసిక్ యూజ్‌కి, కాల్స్‌కి, యూపీఐ పేమెంట్స్‌కి అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి బాగా పనిచేస్తది. పెద్ద డిస్‌ప్లే ఇస్తారు. నాచ్ డిస్‌ప్లే ఇస్తారు. పంచోళ్ళు కూడా కాదు. ఇంకేమున్నాయి వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు వస్తుంది. అంటే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కొన్ని పడ్డా ఏం కాదన్నట్టు మొత్తం నీళ్ళలో ముంచేటట్టు. కానీ ఇక్కడ పెద్ద మైనస్ అనుకో 30 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చిర్రు. సో ఇదొకటి మైనస్ అనుకోవచ్చు బై. సో ఈ మధ్య కాలంలో అది తీసుకొచ్చిర్రు. కలర్ చూసుకుంటే మాత్రం బై రాయల్ ఆర్యా బ్లూ కలర్ ఉంది అండ్ సోనార్ గోల్డ్ కలరా? సో డిఫరెంట్‌గా ఉంది బై. కానీ ప్యాటర్న్ బావుంది. లుక్ వైస్ కూడా బాగానే ఉంది. క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఆండ్రాయిడ్ 16తో పాటు కూడా అనేసి అయితే హోమ్ సర్వీస్‌తో పాటు కూడా వస్తుందనేసి అయితే అన్నారు. సో ప్రైస్ విషయానికొస్తే మాత్రం బై నేను రికార్డింగ్ చేసే టైంకి అమెజాన్ ఎక్కడ కూడా కనిపియలేదు. ఫ్లిప్‌కార్ట్ కూడా కనిపియలేదు. యాక్చువల్లీ చూసుకుంటే మళ్ళీ లావా మొబైల్స్ మోస్ట్‌లీ అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ ఉంటాయి. సో కుదిరితే ఏదైనా ఇంకొక వీడియోలో అప్డేట్ చేస్తాను టెక్ న్యూస్‌లో కానీ లేకపోతే ఇంకా షార్ట్ వీడియో ఎక్కడైనా సరే ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేస్తాను. దానికోసం అయితే వెయిట్ అయితే చేయండి. సో ఇంకా హైలైట్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చెప్పినవి అవన్నీ కూడా క్లీన్‌గా వచ్చేసినాయి. జనరల్‌గా చూసుకుంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు స్మార్ట్ ఫోన్స్ టైప్ సి కేబుల్, చార్జర్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ డ్యూయల్ 5Gతో పాటు వస్తుంది. కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆండ్రాయిడ్ 16 యూనిఎస్ఎస్‌సి వల్ల 8200 ప్రాసెసర్ వస్తుంది. ఓఎస్ అప్‌డేట్ గురించి అయితే ఏం మెన్షన్ చేయలేదు. మోస్ట్‌లీ ఆండ్రాయిడ్ 16 ఉండొచ్చు. లైక్ 17 ఇస్తే ఇయ్యొచ్చు. మోస్ట్‌లీ ఓఎస్ అప్‌డేట్స్ ఇస్తుండొచ్చు. హెచ్‌డీ డిస్‌ప్లే వస్తుంది. నాచ్ డిస్‌ప్లే. సో పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ అయితే ఏం కాదు గానీ ఇదొక్కటి మైనస్ బై 5G అంటారు. 30 మెగాపిక్సెల్ కెమెరా, 2 సారీ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు ఇచ్చారు. సో ఇదొకటి పెద్ద మైనస్ అనుకోవచ్చు. అప్పట్లా లైక్ 2018, 2019 టైం గుర్తుకొచ్చింది నాకైతే. 13 మెగాపిక్సెల్ కెమెరా అంటే మాత్రం. అండ్ ఇక్కడ మిగతా పోర్ట్రేట్ ఫీచర్స్ గానీ, మిగతా రికార్డింగ్స్ అవన్నీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసిర్రన్నమాట. మెమరీ చూసుకుంటే మనకందరికి తెలిసిందే. 4 జీబీ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 1 టీబీ దాకా మెమరీ కార్డ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. 210 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వస్తుంది. సో వెయిట్, థిక్‌నెస్ అయితే కొంచెం ఇంక్రీజ్ ఉంది. 6000 మిల్లీ యాంపియర్ బ్యాటరీకైనా సరే కూడా 18 వాట్స్ ఛార్జర్‌తో పాటు వస్తుంది. ఛార్జింగ్ టైం పడతది. సో వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ టైప్ సి ఇచ్చిర్రు. ఇంటర్ఫేస్‌తో పాటు వైఫైతో పాటు కూడా వస్తుంది. ఇంకా మల్టీమీడియాస్‌తో పాటు అడిషనల్‌గా చూసుకుంటే మాత్రమే యాక్సిలెరోమీటర్, సైడ్ ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‌లాక్, బ్యాటరీ సెన్సార్‌తో పాటు వస్తుంది. నాకైతే పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ అయితే అనిపియలేదు. స్మార్ట్ ఫోన్ అయితే బాగుంది. కాదంటలేను. స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది గానీ, ఓన్లీ ఈ స్మార్ట్ ఫోన్‌లో పెద్ద మైనస్ ఏందంటే కెమెరా నాకైతే పెద్ద మైనస్ లాగా అనిపిస్తుంది. బ్యాటరీ ఎంత బాగుంది. ఈవెన్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా యాక్సెప్ట్ చేస్తాం గానీ, కెమెరా 13 మెగాపిక్సెల్ మరి దారుణం అనుకోవచ్చు. ఆబ్వియస్‌గా 5G అన్నారు కాబట్టి 11, 12,000 ఉండే అవకాశం అయితుంది. ప్రైస్ గురించి అయితే నేనైతే గ్యారంటీ అయితే ఇస్తలేను. అఫీషియల్ వాళ్ళ వెబ్‌సైట్‌లో ప్రైస్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. టెక్ న్యూస్‌లో వన్స్ అగైన్ అప్డేట్ అయితే చేస్తాను. సో స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే ఓకే. పర్లేదన్న స్మార్ట్ ఫోన్ లాగైతే అనిపిస్తుంది. సో ఫైనల్లీ ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పాను కదా! మీరేమనుకుంటారో మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వెషన్స్ కింద కామెంట్ చేసుకుంటే వీడియో నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.